కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. అలాగే మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 నుంచి చదువుకుందాం. కావున మేము ఆశ్చర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు అయిన యేసు, ఇదిగో నా తండ్రి, బుధవారపు ఆరాధనలో అయా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, అల్పుడును అయోగ్యుడును బలహీనుడును నా తండ్రి, అయా ఇదిగో నా తండ్రి, రాత్రికాల సమయములో అయా నీ వాక్యము నా తండ్రి ప్రకటించాలని ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. అయా కూడి వచ్చిన బిడలను స్వాధీనపరచుకోండి ప్రభువా, నీ ఆత్మతో నింపండి. అయా చదవబడిన వాక్యము నీది, నేను మాట్లాడితే ప్రయోజనం లేదు కానీ దేవా, సర్వశక్తి గల దేవుడు నీవు ప్రభువా. అయా మాకు ఏదైనా ఇవ్వాలంటే అది నీ దగ్గర నుండి రావాలి ప్రభువా. అందుకే కీర్తనకారుడు అన్నాడు, కొండల వైపు నా కనులెత్తి చూడగా నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకును, అది యెహోవా యొద్ద నుండే కదా అని తెలియపరుచున్నాడు. ప్రభువా, నిజముగా నా తండ్రి, బలహీనుడినైనా నన్ను నా తండ్రి బలపరచమని, నీ ఆత్మతో నింపమని ప్రభువా, ఈ వాక్యం మా అందరికి అర్థమవుటకు నా తండ్రి నీవే సహాయమును దయచేయమని కృప చూపమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడుగుచూ ఉన్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నారు. సరే, మంచిది. రాత్రికాల సమయంలో కూడి వచ్చిన పరిశుద్ధులందరూ వందనాలు. బాగున్నారా? మరి మధ్య మాకు చాలా గ్యాప్ వచ్చింది జోసఫ్ గారికి నాకు. అయితే పాస్టర్ గారు ఏమంటున్నాడంటే, ఎప్పుడు మరి మాకెప్పుడు సమయం ఎంతో అని చూస్తున్నట్టుంది, మీరు మాకెప్పుడు సమయం ఎంతో అన్నట్టు చూస్తున్నట్టుంది. మరి మీరు కూడా చెప్పండి అయ్యా అంటే, నేను దేవుడి కృపను బట్టి ఒక వాక్యాన్ని మరి జనాల క్రితం నుంచి అది వింటూ రాసుకున్నా, అది చెప్పాలనే ఆశ మాత్రం ఉంది. హల్లెలూయా. అయితే పాస్ గారు అడిగినప్పుడు నేను ఇంక మేలకుండా ఉన్న, పాస్ గారు నువ్వు చెప్పులే అట్లయితే అలా నేను చెప్పాలని మేలకుండా ఉన్నా. ఆయన అన్నప్పుడు ఇది జోక్ కాదు, నిజంగా చెప్పాలి నువ్వు అనడం. సరేలేని దేవుడి కృపను బట్టి మరి రాత్రి కాల సమయంలో కొద్దిసేపు మరింతసేపు నేను మాట్లాడలేను. మరి ఇప్పుడు ప్రార్థన చేసేలకే పడబోయినట్టు గొంతు పట్టకపోయినట్టు ఉంది. ఏది ఏమైనప్పటికీ దేవుడు నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అయితే చిన్న అంశం మనం తెలుసుకుందాం. అదేదనగా
మనుషులు ఏది పోగొట్టుకున్నారో అదేంటో తెలుసా? ఇది అంశం పేరు. మనుషులు ఏది పోగొట్టుకున్నారో అదేంటో తెలుసా? హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా. ఈనాడు మనం చూసినట్లయితే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటంటే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనకు పరలోకం ఉంది, మనం దేవుడి రాజ్యంలోకి వెళ్తాం అనే నిరీక్షణ మనందరికీ ఉన్నది. హల్లెలూయా. ఆ నిరీక్షణను బట్టి మనం ఏం చేస్తున్నామంటే మనకి ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. కొన్నిసార్లు చాలా ఇసుకగా ఉంటాము. ఇవన్నీ కూడా మనకు వచ్చినప్పుడు మనందరికీ కూడా ఒక నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. ఏమిటి ఆ నిరీక్షణ అంటే మనకు దేవుడు ఉన్నాడు, మనం ఒక దినాన దేవుడితో కలిసి జీవిస్తాము అనే నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ లేని వారైతే శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు హఠాత్తుగా వాళ్ళ ప్రాణం తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు. హల్లెలూయా. ఇది దేవుడి ప్రవక్త మాట్లాడుతున్నాడు. హఠాత్తుగా వాళ్ళు ప్రాణం తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు. నేను చూసినట్లయితే మన సహోదరుడు విక్రబాబు గారు కొన్ని దినాల నుంచి బాగా బాధపడతా ఒకరోజు నేను సాయంకాలం వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, తమ్ముడు, ఇక సావాలని ఆశ ఒక్కటి లేదు, కానీ ఈ బాధ భరించలేనోడైతే చచ్చిపోతాడు అని తెలియపరిచింది. ఎందుకంటే ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది, మరి ఈ కాలం మట్టుకే మనం జీవించినట్లయితే వాడికంటే ఈ యుద్ధుడు ఎవడు లేడని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనం భక్తి చేస్తున్నాం, కానీ మన భక్తి మనము ఈ కాలం వరకే, ఇంతవరకే అది చూసుకొని దాని ప్రకారం జీవించినట్లయితే దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కూడా లేదు అని తెలియపరుస్తూ ఉన్నాడు. మరొకసారి చదువుదాం ఆ వాక్యాన్ని. అపోస్తలుల కార్యం కొరింథీయులకు రాసిన 15:19. మొదటి కోరింది 15:19. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చూసారా? ఇంతవరకే ఈ భూమి మీద మనకి ఇంకేం లేదు, మనం జీవించే జీవితం వరకే, ఇంతవరకే మనం జీవించే వరకే అని దీని మీదే మనం దృష్టించినట్లయితే వారికంటే మరి ఇక దౌర్భాగ్యులు ఎవరు ఉండదని దేవుడి వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, నిరీక్షణ అంటే అది ముందు చూపు అయి ఉన్నది. దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని కొరకు జీవించటమే అది నిజమైన నిరీక్షణ అయి ఉన్నదని దేవుని ప్రవక్త తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది జీవిస్తారు భూమి మీద. ఎలా జీవిస్తారంటే, నాకు ఇల్లు లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు మరి ధనం లేదు, నాకు బంగళా లేదు, ఉద్యోగం లేదు అని వీటి కొరకు జీవిస్తారని తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇవన్నీ మనిషికి అవసరమే. కానీ అందుకే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడాడు. ఏమిటంటే, నశించిన దానిని ఎతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అసలు నశించిందేంటి? నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఏమి నశించిపోయింది? మనుషుడు దేన్ని పోగొట్టుకున్నాడు, దేన్ని దేవలాడుతున్నాడు. ఏది పోయిందో దాన్నే దేవలాడాలి, అది ఎక్కడ పోయిందో అక్కడే దేవలాడాలని ప్రవక్త అంటున్నాడు.
కానీ మనిషి ఏం వేలాడుతున్నాడంటే అతను పోగొట్టుకున్నది ఏదో అతనికి తెలియనట్లయితే, మర్చిపోయినట్లయితే అతను దేనికి వేలాడతాడు? ఒక మనిషి తనకు అవసరమైందని పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్నది ఏదో తెలియదు అతనికి, మర్చిపోయినట్లయితే అతను దేనికి వేలాడతాడు? అలాగే ఈ భూమి మీద క్రైస్తవం అని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది వాళ్ళు దేని దేవలాడుతున్నారంటే సిద్ధాంతాన్ని దేవలాడుతున్నారు, ఆచారాన్ని దేవలాడుతున్నారు. వాళ్ళు వాక్యాన్ని పట్టుకొని వస్తున్నారు. వాక్యానుసారంగా జీవించాలని తెలియపడుతుంది వాక్యము, దాని ప్రకారం జీవిస్తున్నాం అనుకుంటున్నారు. అయితే ప్రియులారా, ఏమి నశించిపోయింది, వారు ఏం దేవలాడుతున్నారని దేవుని ప్రవక్త మాట్లాడుతున్నాడు. నశించిన దాన్ని ఎతికి రక్షించడానికే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఏమి నశించిపోయింది? ఏమి నశించిపోయిందంటే ప్రియులారా, దేవునితో మానవుడుకున్నటువంటి సత సంబంధము తెగిపోయింది. హల్లెలూయా. ఆ ఏదేనులో దేవునితో ఉన్నటువంటి ఆ సత సంబంధాన్ని పెంచుకొని ఆ పరిశుద్ధాత్మను కోల్పోయి మానవుడు భూమి మీదకి వచ్చాడు, భూమి మీద జీవిస్తున్నాడు. అయితే ఈ భూమి మీద జీవించే మానవుడు ఈ జీవితం మటుకే చాలు అనుకొని జీవిస్తున్నాడు. ఈ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానం ఒక గొప్పదని, ఆ గొప్ప స్థానాన్ని కోరుకుంటున్నాడు, ఆ గొప్పదే నిజమని నమ్ముతున్నాడు. అయితే ప్రియులారా, నిజమైనటువంటిది ఒకటి ఉన్నదని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. హల్లెలూయా. ఆ నిజమైనది ఏది? దేవుడు ప్రవక్తున్నాడు, కంటికి కనబడే ప్రతిది కూడా అనిత్యములు. అంటే అవి మనకు అవసరం లేని, తాత్కాలికంగా అవసరమైనవి కానీ అవి నిత్యం నిలిచేవి కాదు. శాశ్వతమైనవి నిత్యం ఉండే ఏంటి అంటే, నిత్యమైనవి ఏంటి అంటే అవి దృశ్యమైనవి. హల్లెలూయా. అవి కంటికి కనబడనివి. కంటికి కనబడని ప్రతిది కూడా శాశ్వతమైనదని దేవుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఈ కంటికి కనబడే ప్రతిది కూడా అది శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైనది ఏది అంటే దేవుని రాజ్యం శాశ్వతమైనది, దేవుడు శాశ్వతమైన వాడు, దేవుని ఆత్మ నీలో నాలో ఉండేది శాశ్వతమైనది. అది కంటికి కనబడేది కాదని దేవుని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజముగా మనము శాశ్వతమైన వాటి కొరకు మనం ఎక్కవలసిన వారమై ఉన్నాము. అందుకే అబ్రహాం మాట్లాడుతున్నాడు, నిలవరమైన పట్టణము ఈ భూమి మీద లేదు. అందుకే పునాదులు కలిగినటువంటి ఒక పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అసలు పునాదులు గల పట్టణము ఈ భూమి మీద ఆ మాటలు విన్నప్పుడు వినే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అబ్రహాం మాట్లాడే మాటలో ఎరుతనంగా కనపడతాయి. ఇది నిలవరమైన పట్టణం కాదని తెలియపరుస్తున్నాడు, పునాదులు కలిగినటువంటి ఒక పట్టణమును నేను తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము అది అబ్రహాము మాత్రమే ఆ గ్రహింపును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాం పిలిచాడు కాబట్టి అబ్రహాముని దేవుడు ఆ గ్రహింపునిచ్చాడు. అలాగే మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుడు ప్రవక్త అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ధనమంతా కూడా పోగేసి ఒక పక్క నుంచి ఒక పక్కన క్రీస్తుని కనుక పెట్టినట్లయితే దీని అంతటికంటే కూడా క్రీస్తే గొప్పవాడని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ ధనమంతటికంటే కూడా ఎవరు గొప్పవారయ్యా అంటే క్రీస్తే గొప్పవాడని తెలియపరుస్తున్నాడు. మనం చూసినట్లయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ధనవంతుడు, లాజరు. వాళ్ళిద్దరూ కూడా ఈ భూమి మీద జీవించారు. ఈ భూమి మీద ఎటువంటి జీవితాన్ని జీవించారంటే, ధనవంతుడు ఓ కోట్ల కొలది ఆస్తి సంపాదించుకున్నాడు. లాజరు అయితే మరి అడుక్కొని తిని దేవుని ఆత్మతో నింపబడి జీవించాడు. హల్లెలూయా. మనం చూడవలసింది నిజమైనటువంటి ఆత్మను మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఇంకా కొట్లన్నీ పడగొట్టించి కొట్లు కట్టించి ధాన్యాన్ని నింపుకుంటాను అని ఆ ధనవంతుడు ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని గ్రహిస్తూ ఆ స్థానం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు.
ప్రియులారా, ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళాడు. ధనవంతుడికి తెలియదు ఈ భూమి మీద కనబడేవి కూడా ఔనిత్యములని, నిత్యమైనవి కనబడవి అని ఆ ధనవంతుడికి తెలియదు. కాబట్టి ఆ ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. మనము కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం నిత్యమైన వాటి కోసం ఎదగవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా. దేవుడు ప్రవక్తున్నాడు, మనం చేసే ఈ భూమి మీద భక్తి ఇది భూమికి సంబంధించింది కాదన్నాడు. ఈ భూమికి సంబంధించింది కాదు, అది పాపము ద్వారా ఈ భూమి మీదకి వచ్చింది. ఆ భక్తి కూడా, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని అనే భక్తి ఇది భూమికి సంబంధించింది కాదు. అయితే పాపము ద్వారా ఈ భూమి మీదకి వచ్చింది ఆ భక్తి అని దేవుడి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. అసలు నశించినది ఏంటి? ఆ నశించిన దాని కొరకు మానవుడు కనిపెడుతున్నాడా, లేకపోతే మానవుడు ఆ నశించిన దాన్ని విడిచిపెడుతున్నాడా అని మనం చూసినట్లయితే, ఈనాడు అనేక మంది భక్తి చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. అయితే వారి జీవితం ఎలా ఉందంటే, వారు కట్టేది వారి సిద్ధాంతాలు, ఆచారాల మీద వారు భక్తిని కడుతున్నారని దేవుని ప్రవక్త తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే పరలోకములు, ఆ పరలోకము మన కంటికి కనబడేది కాదు. అలాగే దేవలోకం ఉన్నారు, వారు కూడా కనబడేవారు కాదు. అలాగే మనం చూసినట్లయితే దేవుని ఆత్మ ఉన్నది, అది కూడా మనకు కనబడేది కాదు. అందుకే అవి నిత్యములని దేవుడు ప్రవక్తున్నాడు. అలాగే పౌలు గారు కూడా, మహాజ్ఞాని అయినటువంటి పౌలు గారు కూడా అలాగే అన్నాడు, పోగొట్టుకున్నది ఏదో తెలియకపోతే ఆ వెతికే ఏమి అర్థం కాదని దేవుని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏం పోగొట్టుకున్నాడంటే మానవుడు దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని, అనగా ప్రతిరోజు కూడా ఆదాము దేవుడితో మాట్లాడేవాడు, ప్రతిరోజు కూడా దేవుడు ఆదామును కలుసుకునేవాడు. ఆ సంబంధం తెగిపోయింది. ఆ తదుపరి దేవుని పరిశుద్ధాత్మ ఆదాము నుండి వెళ్ళిపోయింది. ఆదాము పాపిగా మిగిలిపోయాడు. కాబట్టి ప్రియులారా, మానవుడికి ఏం వెళ్ళిపోయిందంటే, మానవుడి నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ తిరిగి ఎక్కడికి వెళ్ళిందంటే, అది దేవుడి దగ్గరికి వెళ్ళింది. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా దేవుడు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, మనిషిని దేవుడు చేయడానికి వచ్చాడని దేవుడు ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. నశించినటువంటి మనిషిని, తప్పిపోయినటువంటి మనిషిని మరలా తిరిగి తన స్థానంలో నిలబెట్టడానికే దేవుడు భూమి మీదకి వచ్చాడని తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడి వాక్యం తెలియపరుస్తుంది, ఒక మనుషుడు పుట్టుక ముఖ్యమని తెలియపరుస్తుంది. దేవుణ్ణి ఎవరు బంధిస్తారంటే, దేవుడు ప్రవక్త అంటున్నాడు, దేవుణ్ణి ఎవరు బంధిస్తారంటే క్రైస్తవులు, పరిశుద్ధులు, వారు మాత్రమే దేవుడు బంధిస్తారని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు ప్రవక్త. హల్లెలూయా. నిజమైనటువంటి క్రైస్తవులు, మరి పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించినటువంటి బిడ్డలు దేవుడు బంధిస్తారని తెలియపరుస్తూ ఉన్నారు. మన దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రియులారా, ఈ భూ సంబంధంగా మనము ఒక కంపెనీ, ఏదో ఒక ఫ్యాక్టరీ, ఒక కంపెనీలో మనం చేరినట్లయితే, ఆ కంపెనీలో మనం పనిచేస్తున్నట్లయితే, ఆ కంపెనీ మనకు పూర్తి బాధ్యత తీసుకుంటుంది. అవునా? మన ఆరోగ్యం గురించి, మరి మనకు కావలసినటువంటి సదుపాయాల గురించి సమస్తం కూడా ఆ కంపెనీ పూర్తి బాధ్యత తీసుకొని ఆ వ్యక్తిని పోషిస్తుంది. అయితే దేవుడు ప్రవక్త అన్నాడు, మన దేవుడు గొప్ప కంపెనీ అయి ఉన్నాడని దేవుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజముగా మనకు కనుక ఈ కంపెనీలో కనుక చేస్తున్నట్లయితే, ఈ కంపెనీ చెప్పినట్టు మనం విన్నట్లయితే, పూర్తి బాధ్యత మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తీసుకుంటాడని తెలియపరుస్తూ ఉన్నాడు.
హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, స్థిరమైనవి అవి అనిత్యములై ఉన్నాయి, అంటే కంటికి కనబడనవై ఉన్నాయని దేవుని ప్రవక్త మాట్లాడుతున్నారు. కంటికి కనబడిన ప్రతిది కూడా అది నిత్యమైనది, కంటికి కనబడేవి అన్ని కూడా శాశ్వతమైనవి కావని దేవుని ప్రవక్త మాట్లాడుతున్నారు. అయితే ప్రియులారా, ఈనాడు మానవుడు దేని వ్యవహరిస్తున్నారు? ఈ కంటికి కనబడే ఈ కళ్ళతోటి తను దేని చూస్తున్నాడంటే భూమి మీద ఉన్నటువంటి అనేకమైన వాటిని చూస్తున్నాడు, కానీ ఈ భూమిని విడిచిపెట్టి ఆవలగట్టిన ఏం జరుగుతుందో అది చూసేవాళ్ళు కొద్దిమందిని తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రియులారా, 10 మంది కనుక కాదు, 10 నాణ్యములు కట్టుకున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నది. నాణ్యాన్ని పోగొట్టుకొని ఆమె చూసినప్పుడు 9 నాణ్యాలే ఉన్నాయి ఆమె దగ్గర. ఆమె ఏం చేసిందంటే దీపం వెలిగించుకొని ఆ గదిలో రాత్రంతా కష్టపడి ఆ నాణ్యము దొరికేంత వరకు కూడా ఊడ్చి శుభ్రం చేసిందని దేవుని ప్రవక్త మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ నాణ్యం ఏదో కాదు అని ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఈనాడు మనము కూడా ఆ 10 నాణ్యములు కలిగి ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాల్సి ఉంది. మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఆ 10వ నాణ్యం మనకు ఉన్నదో లేదో, ఆ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటున్నామో లేదో మనము పరిశీలన చేసుకోవాలని దేవుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, శాశ్వతమైనది, నిత్యము నిలిచేది దేవుని రాజ్యమైనది, అది మన కంటికి కనబడదు. అయితే ఈ భూమి మీద మానవుడు కోరుకునేవి శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మకం. ఈ 3 ఇవే చాలు, ఈ లోకం మట్టుకే నాకు చాలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ప్రియులారా, మనము చూడవలసినది దేవుని యొక్క ఆవలగట్లు చూడవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అదే శాశ్వతమైనటువంటిది, అదే నిత్యము నిలిచేది. నశించిన వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా భూమి మీద వెతికి వచ్చాడు. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు గొప్ప కంట్రీ అయి ఉన్నాడని దేవుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఈ జీవిత కాలం మట్టుకే మన ముందున్న వాటి కొరకే మనం జీవించినట్లయితే మనము మరి దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకోలేము. వారికంటే దౌర్భాగ్యులు ఎవరు లేరని దేవుడు ప్రవక్త అయినటువంటి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ కాలం వరకే మనం చూసుకున్నట్లయితే, ఇంతవరకే ఇదే నిజమని నమ్మినట్లయితే, ఆ తర్వాత ఎవరు చూస్తున్నారులే, తర్వాత ఏం జరిగింది ఎవరు చూస్తున్నారు, ఇంతవరకు చాలు, బాగా బతికామా లేదా, ఈ భూమి మీద మనకి మంచి పేరు వచ్చిందా లేదా, పలానోడు మంచోడు అని అనిపించుకొని చచ్చిపోతే రిజాల్వ్ అనుకుంటారు. కానీ ప్రియులారా, పౌలు గారు అంటున్నాడు, ఈ జీవితం మట్టుకే మనం చూసినట్లయితే, దీని కొరకే మనం జీవించినట్లయితే, దీని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి ధనాన్ని మనం సమకూర్చుకున్నట్లయితే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. శాశ్వతమైనవన్నీ కూడా మన కంటికి కనబడేవి కాదు. శాశ్వతమైనవి ఎప్పుడు కూడా అవి కలవసపడనేది, వాటి కొరకు మనం జీవించవలసి ఉన్నది అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అవి శాశ్వతమైనవి, వాటి కొరకు మనం జీవించాలి. దేవుడి రాజ్యం శాశ్వతమైనది, దేవుడు శాశ్వతమైన వాడు. కాబట్టి మనం వాటి కొరకు జీవించాలి. మనిషి కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఏమి నశించిపోయిందంటే మానవుడు నశించాడు. మానవుడికి దేవుడికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని విడిచిపెట్టుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆత్మను పోగొట్టుకున్నారు. దాన్ని తిరిగి మానవుడికి ఇయ్యటానికే, ఆ నశించిపోయినటువంటి ఆత్మను తిరిగి మరలా పరిశుద్ధ ఆత్మను మనకి ఇవ్వటానికే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మనుషులు ఏది పోగొట్టుకున్నారో అదేంటో తెలుసా అని పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి నిత్యమైనవి మన కంటికి కనపడనివి, వాటి కొరకు మనం వెతుకుదాం. అయ్యే శాశ్వతమైనవి. ఈ భూమి మీద అనేక మంది అనేకమైన వాటిని వెతుకుతున్నారు. కానీ మనం ఎత్తవలసింది ఏంటంటే దేవుని రాజ్యం కొరకు ఎతకాలి, దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవాలి.
మనం పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను పొందుకొని దేవుడి రాజ్యం కొరకు మనం వెతుకుతాం. అదే శాశ్వతమైనటువంటి రాజ్యము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. సమయాన్ని మరి పాస్టర్ గారికి ఇస్తాం. మనం ఏం కోల్పోయామో మనం గమనిస్తున్నామా? సో మనం ఏం కోల్పోయామంటే ఏదైనా తోటలో దేవునితో సత్సంబంధాన్ని కోల్పోయాం. మళ్ళా దాన్ని పునరుద్ధరించడానికి, దాన్ని మళ్ళీ ఇవ్వడానికి నశించుకునేటువంటి మన ఆత్మని మళ్ళా ఆయన మరి మనకి ఇవ్వడం కోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడని, అలాగే శాశ్వతమైన ఎప్పుడు కూడా అవి మనకి కంటికి కనబడవని. సో కంటికి కనబడేవన్నీ కూడా శాశ్వతమైనవి కావు, అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. కాబట్టి వాటి కోసం మనం వెంపర్లాడకూడదు. ఒకవేళ వాటి కోసమే మన ప్రయాణం అయితే మనకంటే దరిద్రుడు ఎవడు ఉన్నాడని పౌలు గారు అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకం కోసం మనము వెంపరట్లేదు. లేదంటే ఈ లోకంలో ఉన్నంత వరకే మన జీవితం. మనం చనిపోయామా, ఇంక అవతల ఇంకా జీవితమే లేదు అని అంటే, క్రైస్తవుడుగా మనం మరి మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మని ఈ విధంగా కట్టేసుకుని మనం జీవిస్తున్నాం. ఆమేన్. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నాం. ఈ లోకంలో మరి మిగిలిన వాళ్ళు ఏ విధంగా సంతోషంగా జీవిస్తున్నారో, ఏ విధంగా విచ్చలవిడిగా జీవిస్తున్నారో ఆ విధంగా మనం జీవించట్లా. క్రైస్తవులు అని చెప్పుకుని మనము చాలా ఏమంటారంటే లిమిటెడ్గా, అంటే ప్రతిదీ కూడా మితంగా మనం జీవిస్తున్నాం. ఓకే. సో సంతోషమైన ఆహారమైన మితంగానే తింటున్నాం. ఎందుకని? ఎక్కువ తింటే నువ్వు తిండిపోతావని దేవుడు అంటాడు. ఆమేన్. సో అలాగే ఈ లోకంలో అనేకమైన ఆనందాలు ఉన్నాయి. ఆ ఆనందాలు కూడా మనం ఎక్కువగా అనుభవించట్లేదు. దానికి కూడా దేవుడు లిమిట్ పెడతాడు. నువ్వు ఎంతవరకు సంతోషించాలో అంతవరకు సంతోషించు. ఆమేన్. తిండి నీకు సంతోషం అయితే కొంతవరకే తిను. త్రాగడం నీకు సంతోషం అయితే కొంతవరకే తాగాలి. ఓకే. సో ప్రతి దానిలో కూడా మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకు అనంటే మనము జీవిస్తున్నది ఈ లోకంలో మాత్రమే జీవించడానికి కాదు. ఈ లోకంలో ఇప్పుడు మనం జీవిస్తున్న దేనికోసం అంటే రాబోయేటువంటి పరలోకంలో జీవించడం కోసం ఈ జీవితం వెచ్చిస్తున్నాం మనం. హల్లెలూయా. సో ఈ జీవితము, ఇప్పుడు మనం జీవించే జీవితము దేన్ని నిర్ణయిస్తుందంటే నువ్వు నిత్యత్వంలో జీవించే జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ జీవితంలో నువ్వు దేవుని యొక్క వాక్యం ప్రకారం నడవలేదా, దేవుని యొక్క నియమం ప్రకారం నువ్వు జీవించలేదా, అయితే నీకు నిత్య జీవం అనేది ఉండదు. కాబట్టి మనం ప్రతి దానిలో కూడా మనం చాలా మరి పరిమితులు కలిగి ఎక్కువగా మనము దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ మనము రిస్ట్రిక్ట్ చేసుకుంటా ఉన్నాం. అయితే మిగిలిన లోకస్తులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు, విచ్చలవిడిగా వాళ్ళు జీవిస్తున్నారు. మరి ఒకవేళ నెక్స్ట్ జీవితం లేకపోతే, చనిపోయిన తర్వాత మరి నిత్యత్వం అనేది, నిత్య జీవితం అనేది లేకపోతే ఇక మనం ఇంత జీవించి కూడా వృధా. అదే పౌలు గారు అంటున్నాడు. ఓకే. కేవలం ఇక్కడ మాత్రమే జీవితం, తర్వాత జీవితం లేదంటే క్రైస్తవుడి యొక్క ఆలోచన ఆధారం అంతా కూడా అదే. నిత్య జీవం ఉన్నది, చనిపోయిన తర్వాత కూడా మనము జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికోసం ఇప్పుడు కష్టపడదాం, దానికోసం మనము ఆయగట్టుకుందాం. అదేనా అంటారు, ఆయగట్టుకుంటాం. ఆమేన్. సో ఇప్పుడు మనము మితంగా జీవించాలి. ఓకే. సో కాబట్టి మనం ఇప్పుడు కష్టపడదాం, మనం ఇప్పుడు దేవుని కోసం జీవిద్దాం అని చెప్పి మనం అందరం కూడా ఆ విధంగా జీవిస్తున్నాం. సో దానికోసము అదే పౌలు గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మంచి వాక్యాన్ని సహోదరుడు అందించాడు. సో మనం ఏం కోల్పోయాము అని చెప్పంటే మనం నిత్య జీవాన్ని కోల్పోయాము, పరిశుద్ధాత్మ మనము కోల్పోయాము. కాబట్టి దాన్ని తిరిగి ఇవ్వడం కోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. మరి చాలా చక్కని మాటలు దేవుడు సహోదరుడు తెలియజేశాడు. మరి వాక్యం చెప్పడానికి నేను అవకాశం ఇద్దామని చెప్పి నాకు ఇప్పుడు చాలా వచ్చింది. ఎందుకనంటే నేను ఎక్కువ కంటిన్యూస్గా ఇక్కడే ఉండటం వల్ల మరి బుధవారాలు కూడా మరి అసిస్టెంట్ పాస్టర్లు ఇద్దరు ఉన్నారు మనకి, వాళ్ళకి అవకాశం దొరకట్లేదు. ఎప్పటి నుంచో నాకు ఆలోచన ఉంది, వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడతాడో తెలియదు. అలాగే వాళ్ళని ఎక్కువ కాలం పక్కన పెడితే వాళ్ళ గిఫ్ట్ ఆ విధంగా అడిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అప్పుడప్పుడు రేపుతూ ఉంటాం.
హల్లెలూయా. సో కాబట్టి వాళ్ళకి అవకాశము ఇవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను. అందుకోసం అడిగాను ఆయన్ని. అడిగితే అప్పటికే దేవుడు ఆయన హృదయంలో ఒక ఏమంటారంటే ఒక లాగుడు పెట్టినాడు. ఆమేన్. సో ప్రజలకి ఒక వర్తమానాన్ని దేవుడు ఆయన హృదయంలో పెట్టినాడు కాబట్టి ఆయన ఇక లేదు లేదు నువ్వే చెప్పని చెప్పి మళ్ళా. ఓకే, సో దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఓకే, సహోదరుడికి మనసులో ఏదో చెప్పాలి అని దేవుడు ఏదో భారం పెట్టాడు కాబట్టి సో దాన్ని చెప్పడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను చెప్పమని చెప్పాను. సహోదరుడు మంచి వాక్యాన్ని బోధించాడు. అలాగే మరి దేవుని చిత్తం అయితే వచ్చే బుధవారం సహోదరుడు జోసెఫ్ గారు చెప్పాలని ఇప్పుడే నేను చెప్తున్నాను. కాబట్టి వారం రోజులు ఆయనకి సమయం ఉంది. సో వాక్యాన్ని ప్రిపేర్ అయితే మరి వచ్చే బుధవారం సహోదరుడు జోసెఫ్ గారు చెప్తారు. ఆ తర్వాత నేను వాక్యాన్ని చెప్తాను. ఎందుకంటే మాకు సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. ఆ సిరీస్ మనం కొన్ని ఇంకా ఉంది, చాలా ఉంది. కానీ మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవడం కూడా మంచిదే. ఆమేన్. సో కాబట్టి వచ్చే బుధవారం సహోదరుడు జోసెఫ్ గారు చెప్తారు. ఆ తర్వాత మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్. సో దేవుడు మరి వాక్యం ఇచ్చిన సహోదరుని దీవించును గాక. మరి ఈ సమయంలో అందరూ ఒకసారి లేచి నిలబడితే కోరస్ పాడుకొని మరి ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు థామస్ గారు వచ్చి చిన్న కోరస్. హల్లెలూయా. 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 బంధము నీవే, స్నేహము నీవే, అది నీవేనయ్యా, ఆసుర నీవేనయ్యా, యేసయ్యా, అతిథివి నీవేనయ్యా, ఆకుడా నీవేనయ్యా, యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, కృప చూపువాడా, నాలోనే ఉండి నన్ను నడుపువాడా, ప్రేమించువాడా, కృప చూపువాడా, నాలోనే ఉండి నన్ను నడుపువాడా, కాలాలు మారినా మారని వాడా, కాలాలు మారినా మారని వాడా, విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రి మయ్యా, విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రి మయ్యా, యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా, ఆస్తుడా నీవేనయ్యా, యేసయ్యా, అతిథివి నీవేనయ్యా, ఆస్తుడా నీవేనయ్యా, యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, నిజముగా నా తండ్రి మేము ఏదైతే కోల్పోయామో అయా నా తండ్రి ఆ సత్సంబంధాన్ని దేవునితో నా తండ్రి మరలా ఏర్పాటు చేయడానికి ఈ భూమి మీదకి నాయన శరీరం ధరించుకుని మీరే వచ్చి అయా మా కొరకు ప్రాణం అర్పించారు తండ్రి. మీకు కరుణామలకు స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి మా పట్ల ఎంతో ప్రేమను నువ్వు చూపించావు ప్రభువా. అయా మీ ప్రేమకు మేము ఏమిచ్చి రుణం తెచ్చగలం ప్రభువా. అయా నా తండ్రి ఏమిచ్చినా అది సరిపోదు ప్రభువా. అందుకొరకు నాయన మా హృదయం అంతటిని మాకున్న సమస్తాన్ని కూడా నా తండ్రి అయా మీకు అర్పిస్తున్నాం ప్రభువా. అయా నా తండ్రి మా హృదయాలను స్వీకరించండి. అయా మా జీవితాలను స్వీకరించండి ప్రభువా. అయా నా తండ్రి మీకు ఆయాసంగా ఉన్నటువంటి అయా ఏదైనా సరే
మా హృదయంలో ఉన్నట్లయితే, మా జీవితంలో ఉన్నట్లయితే అయా దానిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీకు ఇష్టలుగా జీవించాలన్నది మా ఆశ అన్నది ప్రభువా. అయా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం తండ్రి, ఎందుకంటే ముందుగా నీవు మమ్మల్ని ప్రేమించావు ప్రభువా. అయా మా కొరకు మీ ప్రాణం పెట్టావు ప్రభువా. మేము శత్రువులుగా ఉండగానే అయా మీకు నా తండ్రి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించి అయా మా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి మా పాపాలన్నింటినీ కూడా తీసివేసావు ప్రభువా. అయా నిత్య జీవానికి మమ్మల్ని వారసులు చేసావు ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. నిజముగా మేము ఏదైతే కోల్పోయామో అయా దానిని తిరిగి మాకు ఇచ్చావు ప్రభువా. అయా మా ఆత్మను అయా నీవు విమోచించావు ప్రభువా. అలాగే నా తండ్రి మా శరీరాన్ని కూడా విమోచించడానికి ప్రభువా ఈ గడియ వర్తమానాన్ని మధ్యకు పంపించావు ప్రభువా. అయా నా తండ్రి, ఇది రెండవ కృప ద్వారా ఇవ్వబడినటువంటి కృపా వర్తమానమైనదని ప్రభువా మేము నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మా శరీరాలు రెప్పపాట్లో నా తండ్రి మార్పు చెంది ఎత్తబడి ఆ మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకోవాలి అని అంటే ప్రభువా ఈ గడియ వర్తమానం అవసరమైనది తండ్రి. 7 ముద్రల ప్రత్యక్షత మాకు తెరచినందుకే స్తోత్రము నా ప్రభువా. నిజంగా మేము ఏదైతే కోల్పోయామో అయా దాన్ని ఇవ్వడానికి ప్రభువా అయా మా కొరకు నాయన దిగి వచ్చిన దేవా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నా తండ్రి, అయా మోషే ద్వారా మోషే ప్రభువా, మోషేకి నువ్వు అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో కనబడి ప్రభువా నిన్ను నువ్వు బయలుపరుచుకొని ఇశ్రాయేలు ప్రజలను నాయన బానిసత్వం నుంచి వాగ్దాన భూమిలోకి నడిపించావు ప్రభువా. అలాగే నా తండ్రి, ఈరోజు కూడా నా తండ్రి మాకు ఒక ప్రవర్తనను ఏర్పాటు చేసుకుని అయా నా తండ్రి అగ్ని స్తంభంలో దిగి వచ్చి ఓ నా ప్రభువా 7 ముద్రల ప్రత్యక్షతను మాకు ఇచ్చి అయా దాచబడినటువంటి మర్మాలన్నింటినీ కూడా విప్పి అయా మీ చిత్తం ఏమిటో, మీ మనస్సు ఏమిటో, అయా మీ ప్రణాళిక ఏమిటో అయా మాకు తేటగా బయలుపరిచినందుకే స్తోత్రం తండ్రి. తద్వారా నా తండ్రి మీ ఆలోచన ఏమై ఉన్నదో అయా మా పట్ల మన తండ్రి మీ యొక్క ప్రేమను మేము అర్థం చేసుకోగలుగుతున్నాం తండ్రి. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అయా నా తండ్రి, ఈరోజు ఆ 7 ముద్రల ప్రత్యక్షతను మాకు ఇచ్చినందుకే స్తోత్రం ప్రభువా. అయా కోల్పోయినటువంటి ఆ ఏదైనా తోటలో ఆదాము ఏదైతే కోల్పోయి ఉన్నాడో ఆ మహిమ ప్రభువా, మహిమ దేహాన్ని మరలా మాకు ఇవ్వడానికి నా తండ్రి ఈ చివరి దినాల్లో ప్రభువా ఈ గడియ వర్తమానాన్ని ఇచ్చినందుకే స్తోత్రం తండ్రి. మేము కోల్పోయిన వాటిని నువ్వు తిరిగి ఇస్తున్నావు ప్రభువా. అయా నువ్వు మా గొప్ప తండ్రివై ఉన్నావు నాయన. అయా నా తండ్రి, ఇదిగో లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ కుమారులకు కుమార్తెలకు మంచి చెయ్యాలని ఎప్పుడు చూస్తారు ప్రభువా. నువ్వు అంతకంటే మంచి దేవుడు అన్నావు, మంచి తండ్రివై అన్నావు ప్రభువా. కనుకనే మాకు నిత్య జీవాన్ని ప్రభువా మహిమకరమైనటువంటి అయా నా తండ్రి జీవితాన్ని ఇవ్వాలని మీరు ఆశించి దాని కొరకు నాయన సమస్తాన్ని కూడా జరిగిస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి అయా పౌలు గారు అన్నట్లుగా అయా నా తండ్రి కేవలం ఇక్కడ మాత్రమే మేము జీవించడం కాదు ప్రభువా, ఆవలిగట్టున కూడా మాకు ఒక జీవితం ఉన్నది ప్రభువా. అయా నా తండ్రి ఇక్కడ జీవించే జీవితం చాలా స్వల్పమైనది ప్రభువా. ఇక్కడ జీవించే జీవితం చాలా అల్పకాలం అని, అది పాప భోగమని వాక్యం రాయబడింది ప్రభువా. నా తండ్రి అల్పకాలము, ఈ చిన్న కాలము నాయన మేము మీ కొరకు జీవించినట్లయితే, అయా ఈ చిన్న జీవితాన్ని మీ కొరకు మేము వెచ్చించినట్లయితే ప్రభువా సదాకాలము నిత్యము మీతో జీవించే భాగ్యాన్ని మేము పొందుకుంటాం ప్రభువా. ఇలా చక్కని మాటలను మీ దాసుని మీ కుమారుని ఉపయోగించుకొని ప్రభువా మాతో మాట్లాడినందుకే స్తోత్రము నా తండ్రి. వాక్యం అందించినటువంటి మీ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే విత్తబడినటువంటి వాక్యం మా అందరి హృదయాలు నీరుకట్టి 100 60 30 ఫలించినట్లుగా సహాయం చేయమని మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలము తోడేండును గాక, ఆమేన్. చిన్న ప్రకటన, మరి మొదటి శుక్రవారం రాబోతోంది.